ఎలిమెంట్ ఉంది, ఆ ఎలిమెంట్ ఉంది, మేము ఎంత ఎక్కువ చెప్తే రేపు మీరు థియేటర్లో సర్ప్రైజ్ మిస్ అవుతారు. సో మెయిన్లీ దాచడానికి కారణం ఏంటంటే, మనం ఒక సినిమా ట్రైలర్లో చూస్తాం, అది చూసి ఆ సినిమా వైబ్ ఏంటో అర్థమైపోద్ది. దాని తర్వాత మిగతా కథ, దానిలో ఉన్న ఎలిమెంట్స్, జనరల్గా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఏమైపోయిందంటే, ముందు నుంచి అన్నీ రివీల్ చేయడం వల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఆల్రెడీ ముందు నుంచే వస్తుందని తెలిసి ఎక్స్పెక్ట్ చేసి కూర్చుంటే మనం కథలో అంత సర్ప్రైజ్ ఫీల్ అవ్వం. సో అది ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. అంటే నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది కూడా అదే, రేపు మీరు సినిమా చూసిన తర్వాత కూడా కథలో ఎలిమెంట్స్ కానీ స్పాయిలర్స్ కానీ ఏది సోషల్ మీడియా మీద పెట్టకండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ఆడియన్స్కి ఆ సర్ప్రైజ్ మిస్ అవుద్ది. వాళ్ళు మనం సినిమా తీసినప్పుడు ముందు ప్రీ సోషల్ మీడియా ఎరాలో ఇవన్నీ ఉండేవి కాదు. ఈ ఛాలెంజెస్ అంతా ఇప్పుడు ఏంటంటే, సినిమా లోపల ఫోన్లతో షూట్ చేసేస్తున్నారు, దాని తర్వాత వెంటనే అక్కడ పెట్టేస్తున్నారు ఫస్ట్ 5 minutesకి. మనం యాక్చువల్గా 70 mm కనిపెట్టిన వ్యక్తి అనుకోని ఉండడు ఏంటి అది ప్రొజెక్ట్ చేయడం అని. అక్కడ నుంచి ప్రొజెక్టర్ నుంచి కెమెరాలో రీల్ నుంచి ప్రొజెక్ట్ చేసి వీళ్ళు వచ్చి చూస్తారనే ఐడియాతోటి కనిపెట్టారు. కానీ అతను అనుకోడు ఉండడు ఇక్కడ 2000 కెమెరాలు దానిలో కూర్చొని ఉంటారు థియేటర్స్లో అని చెప్పేసి. సో ఆ ఫార్మాట్ డిజైన్ అయిందే ఆ ఒక్క కెమెరాలో తీసిన ఒక ఫిల్మ్ మేకర్ కథని మిగతా అందరు ఆ డార్క్నెస్లో ఎంజాయ్ చేసి ఆ కథని ఆ హై ఫీల్ అయ్యి బయటికి రావడానికి. ఇప్పుడు కొన్ని మనం ఛాలెంజెస్ చూస్తున్నాం సోషల్ మీడియాలో. సో అందువలన మేము మ్యాక్సిమం పాసిబుల్ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కానీ అవన్నీ కానీ ఏది ట్రైలర్లో రివీల్ చేయలేదు. రేపు మీరు ఖచ్చితంగా వచ్చి సినిమా చూస్తే ఆ హై ఫీల్ అయ్యి ఆ హైలో మీ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయితే ఇంకా బాగుంటుంది. మాకు ట్రైలర్లో నాగార్జున గారు వాయిస్ నేరేషన్